కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనకండి. ఇటీవల ప్రధాని మోడీ దేశ ప్రజలకు చేసిన విజ్ఞప్తిది. అయితే ఆయన అలా ఎందుకన్నారో సామాన్యులకు అర్థం కాని విషయం. ఎందుకంటే బంగారం మన సంస్కృతిలో భాగం. అందుకే దాని డిమాండ్, ధర నిరంతరం పెరుగుతాయే తప్ప తగ్గవు. అంతర్జాతీయంగా గోల్డ్ ప్రైస్ రికార్డు స్థాయికి చేరినా ఇండియా గోల్డ్ ఇంపోర్ట్స్ విలువ పెరుగుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారం దిగుమతుల విలువ ఏకంగా 24% పెరిగి $71.98 బిలియన్ చేరింది. ఇది ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి. 3 ఏళ్ల క్రితంతో పోలిస్తే రెట్టింపు. ఈ నేపథ్యంలోనే మన ఫారెక్స్ నిల్వలను కాపాడడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇంపోర్ట్ డ్యూటీని 6 నుంచి 15% పెంచింది. భారత్ తన బంగారపు అవసరాలలో అధిక భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. దీనికోసం భారీగా డాలర్లను చెల్లించాల్సి వస్తుంది. బంగారం కొనుగోళ్లు తగ్గినప్పుడు డాలర్ల రూపంలో బయటకు వెళ్లే నిధులు ఆదాయి దేశ విదేశీ మారక నిల్వలు బలపడతాయి. డాలర్లకు డిమాండ్ తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పెరుగుతుంది. దేశంలోకి వచ్చే నిధులు, బయటకు వెళ్లే నిధుల మధ్య వ్యత్యాసం తగ్గి ఆర్థిక స్థిరత్వం వస్తుంది. రూపాయి బలంగా ఉంటే ముడి చమురు వంటి ఇతర ముఖ్యమైన దిగుమతుల ఖర్చు తగ్గి దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. ఇక బంగారం అనేది డెడ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఉత్పాదక లేని పెట్టుబడి. బంగారంపై కాకుండా బ్యాంక్ డిపాజిట్లు, షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఆ డబ్బు పరిశ్రమల అభివృద్ధికి, మౌలిక వస్తువుల కల్పనకు ఉపయోగపడుతుంది. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగితే అవి వ్యాపారాలకు, గృహ రుణాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించగలవు. మరోవైపు దీనివల్ల కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లు తగ్గడం వల్ల దేశీయ ఆభరణాల రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. జ్యువెలరీ వ్యాపారుల టర్నోవర్, లాభాలు భారీగా తగ్గుతాయి. వ్యాపార నిర్వహణ ఖర్చులు భారమవుతాయి. దీర్ఘకాలం పాటు కొనుగోళ్లు తగ్గితే చాలా దుకాణాలు, ఆభరణాల తయారీ యూనిట్లు మూతపడే ప్రమాదం ఉంది. లక్షలాది మంది సాంప్రదాయ స్వర్ణకారులు బంగారం పని మీదే ఆధారపడి జీవిస్తున్నారు. గోల్డ్ కొనుగోళ్లు తగ్గితే వీరికి పనే దొరకదు. సేల్స్ ఎగ్జిక్యూటివ్లు, సెక్యూరిటీ, మేనేజ్మెంట్ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఫలితంగా ఈ రంగంలో భారీగా నిరుద్యోగం పెరుగుతుంది. అంతేకాదు బంగారం దిగుమతులను నియంత్రించడానికి సుంకాలను పెంచడం వల్ల కొనుగోళ్లు తగ్గుతాయి. కానీ అదే సమయంలో స్మగ్లింగ్ పెరిగి బ్లాక్ మనీకి దారితీస్తుంది. ప్రభుత్వం వచ్చే జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ ఆదాయం తగ్గుతుంది. మొత్తంగా బంగారం కొనుగోళ్లు తగ్గడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలు పెరిగి రూపాయి విలువ బలపడడం అనేవి మ్యాక్రో ఎకనామిక్ పరంగా పెద్ద సానుకూల అంశాలు. అయితే మైక్రో స్థాయిలో ఈ రంగంపై ఆధారపడిన వ్యాపారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల ప్రభుత్వం ఈ 2 పరిణామాలను సమతుల్యం చేస్తూ జ్యువెలరీ రంగాన్ని ఎగుమతుల వైపు ప్రోత్సహించడం ద్వారా దేశీయంగా ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.